కటింగ్ చూసాం కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనము టాప్ కుట్టుకుందాము. ఇలా కట్ చేసి పెట్టుకున్న పీస్ని మనం ఇలా తీసేసుకొని ఓపెన్ చేసుకోవాలండి. హ్యాండ్స్ వచ్చేసి పక్కన పెట్టేసుకుందాము. ముందు మనము ఫ్రంట్ గల్లా బ్యాక్ గల్లా వేసుకున్న తర్వాత షోల్డర్ జాయింటింగ్ చేసుకున్నాక చేతులు జాయింటింగ్ చేసుకుందాము. ఇలా మనము మెయిన్ పీస్ తీసుకోవాలి, లైనింగ్ పీస్ కూడా తీసుకోవాలండి. మెయిన్ పీస్ ఎప్పుడైనా సీదా మీద తీసుకోవద్దు, ఉల్టా మీద తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ వేసుకున్నాక మనం ఇప్పుడు లైనింగ్ పీస్ వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ని ఇలా కుట్టుకోవాలి. మనము నెక్ కోసం వేసుకునే వేస్ట్ పీస్ ఇలా లైనింగ్ కట్ చేయంగా మనకు మిగిలిన వేస్ట్ పీస్ అనేది ఇంత పెద్ద సైజులో తీసుకోవాలి. ఇంత వెడల్పుగా ఉండాలి. నెక్ మొత్తం మనకి ఇలా సరిపోవాలి కాబట్టి ఇంత వెడల్పు క్లాత్ తీసుకోవాలి. ఇలా మనకి ఈ 3 పీసులు జరగకుండా ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవాలండి. మనం ఇక్కడ వేస్ట్ పీస్ అన్నది సీదా మీద వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ ఇలా రౌండ్గా కుట్టుకుందాము. ఇప్పుడు మనము ఈ గల్లాని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న గల్లాకి మనము చిన్న చిన్న కచ్ మార్క్ పెట్టుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర వేసిన కుట్లు తీసేయాలి. ఇప్పుడు మనము లైనింగ్ని ఇలా లోపలికి అనుకున్నాం కదండి. ఇలా లోపలికి అనుకున్నప్పుడు ఈ లైనింగ్ పీస్కి ఈ లైనింగ్ పీస్ మనం నెక్ పీస్ వేసాం కదా, ఇది ఇటువైపు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇలా నెక్కి పైకుట్టు వేసుకుందాము. ఇలా పెట్టేసి ఇలా నీట్గా ఇలా అనేసుకొని ఇలా లైనింగ్ బయటికి కనిపించకుండా ఇలా పెట్టేసుకొని ఎడ్జి కుట్టు వేసేసుకోండి. ఇలా మనము రౌండ్గా ఎడ్జి కుట్టు వేసుకోవాలండి. కుట్టుకున్న తర్వాత మనము నెక్ పీస్ వేసాం కదా, ఈ నెక్ పీస్ని మనము ఒక 1 ఇంచ్ క్లాత్ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదండి, ఇలా పాదం మందం ఇలా మలిచేసి కుట్టేసుకోవాలి. ఇలా మనము వేస్ట్ పీస్ రౌండ్గా కుట్టుకునేటప్పుడు కొంచెం అక్కడక్కడ ముడతలు వస్తే ఇలా కుచ్చి పెట్టుకోవాలండి. ఇలా కుచ్చి పెట్టుకొని కుట్టుకుంటేనే మనకి రౌండ్ షేప్ అన్నది వచ్చేస్తుంది కరెక్ట్గా. ఇలా ఎందుకు వేసుకున్నాము అంటే మనము ఈ పీస్ని నెక్ వేస్ట్ పీస్ వేసాం కదా, దీనికి మనము చేతి పని చేసుకోవాలి.
ఇప్పుడు మనము ఇక్కడ డ్రెస్కి కింది భాగంలో ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ మలిచి కుట్టుకోవాలి. లైనింగ్కి ఫస్ట్ నెక్ వేసుకున్నాక ఇలా మనము మలుచుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాతే మనము డ్రెస్ మెయిన్ పీస్ లైనింగ్ జాయింటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ డ్రెస్ జాయింటింగ్ చేసుకుందాము. ఇలా చూసేసుకొని 2 వైపులా సమానంగా వచ్చేలా చూసుకొని ఇలా జాయింటింగ్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇలా జాయింటింగ్ చేసుకున్నాక డ్రెస్ని ఇలా తిప్పుకొని మనం ఎక్కడ ముడత రాకుండా చూసుకొని జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఇప్పుడు మనము ఇలా ఫ్రంట్ పార్ట్ని జాయింటింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇంతే జాయింటింగ్ చేసుకోవాలి.
ఇలా మనము బ్యాక్ పార్ట్ కూడా నీట్గా జాయింటింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, లైనింగ్కి సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా మనము మెయిన్ పీస్ లైనింగ్ సమానంగా కట్ చేసుకొని, ఇక్కడ నడుము కచ్చాలు ఉన్నాయి చూడండి, మనం కుట్టేటప్పుడు సీదా మీద కుడతాం కాబట్టి మనకు కనిపించదు. ఈ కచ్చాల్ని మనము మళ్ళీ మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ నడుమని, ఇక్కడ కట్స్ అని అలా గుర్తుండిపోతుందండి. ఇటువైపు కూడా సేమ్ అలాగే మార్కు చేసుకుందాము. ఇక్కడ మనము ఖర్చు కోసం ఇక్కడ వదిలేసాం కదండి 2 ఇంచులు, ఇక్కడ మార్కు. ఇప్పుడు ఫ్రంట్ పీస్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకుందాము. ఇలా ఉంది కదండి, మనము 1 ఇంచుకి ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రాగా వదిలిపెట్టాము. ఇప్పుడు మనం ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఇలా మలిచి కుట్టుకోవడమే. ఇప్పుడు మనము ఇటు ఎడ్జికి కూడా ఒక కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు మరొక చేయి కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. ఇలా 2 కుట్లు వేసుకున్న తర్వాత మనము 2 చేతులు కూడా కుట్టేసుకున్నామండి. హ్యాండ్స్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా వేసేసుకొని షోల్డర్స్ జాయింటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టేసి షోల్డర్ జాయింటింగ్ చేసుకోవడమే. మనము చేతులు ఎక్కించుకోవాలండి. ఇలా మనము చేతులు ఎక్కించుకున్న తర్వాత ఇలా 2 కుట్లు వేసుకోవాలి, ఒక కుట్టు వేసుకోకూడదండి. ఇలా దారాలు కూడా నీట్గా కట్ చేసుకోవాలి. మరొక చేయి కూడా ఎక్కించుకుందాము.
ఇలా మనము 2 చేతులు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ ఇలా 2 సమానంగా పట్టేసుకొని ఇక్కడ చేయి పొడవు మనము ఇక్కడి నుంచి చూసుకోవాలి. చంక దగ్గర నుంచి చూసుకోకూడదండి. షోల్డర్ దగ్గర మనకి ఇక్కడి నుంచి చూసుకోవాలి. చెయ్యి వెడల్పు వచ్చేసి మనకి పావు తక్కువ 5 అండి. ఇలా తీసేసుకొని ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మనకి 2 ఇంచులు ఖర్చు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా గీసుకోవాలండి. ఇక్కడ 2 చంకలు ఇలా మనము కరెక్ట్గా ఇలా పట్టుకోవాలి. పడుతుంది కదా, ఈ ఖర్చులోకి కుట్టుకోవాలి. ఎందుకంటే మనకి కొలత కరెక్ట్గా ఇక్కడికే ఉందండి. ఇప్పుడు మనకి ఇక్కడ నడుము ఖర్చు దగ్గర దాకా ఇలాగే పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ కట్స్ ఖర్చు అండి. ఇక్కడ నడుము ఖర్చు, ఇక్కడ కట్స్ ఖర్చు. ఇక్కడ 1 ఇంచు చూసుకోవాలి, ఇక్కడ 2 ఇంచులు చూసుకోవాలి. ఇక్కడ ఒకసారి రఫ్ చేయాలండి. ఇక్కడ ఒకసారి కట్స్ వేసుకునే దగ్గర డ్రెస్ మనము ఓపెన్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ రఫ్ చేసుకోవాలి. మనం ఇలా మరొక కుట్టు వేసుకోవాలి. ఇలా పెట్టేసి మరొక చెయ్యికి కూడా సేమ్ మనం అలాగే కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనము చెస్ట్ దగ్గర, నడుము దగ్గర, కట్స్ దగ్గర కుట్లు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కట్స్ డ్రెస్ ఓపెన్స్ ఎలా కుట్టుకోవాలి అంటే ఇలా తీసేసుకొని ఇలా ఉంది కదండి, ఇలా పెట్టి ఫస్ట్ మీరు 1/2 ఇంచ్ ఇలా మలుచుకోండి. తర్వాత దాన్ని మనం ఇలా 1/2 ఇంచ్ పైకి మలిచి ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ మనము కట్స్ కుట్టు లోపల వైపు వేసాం కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కుట్టు ఇక్కడ ఆఫ్ చేసేసి మనము సూది లేపకుండా పాదమే లేపుకోవాలి. ఇట్లా పాదం లేపేసుకొని ఇటు తిప్పేసుకొని ఒక కుట్టు వేసుకొని మళ్ళీ ఇటువైపు కూడా మనం ఇలాగే సేమ్ ఇట్లా మలిచేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఒకసారి రఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము మరొక పక్క కట్స్ వేసుకుందాము. తర్వాత మనము డ్రెస్ కింది భాగంలో ఒకసారి సమానంగా చూసేసుకొని ఒకవేళ ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే క్లాత్ కట్ చేసుకోవాలి. కట్స్ లేకపోతే ఒకటి పొడవు ఒకటి పొట్టిగా వస్తుంది. ఇలా సమానంగా చూసుకొని ఇలా కట్ చేసుకున్నాక ఇటు పక్క కూడా మనం ఇలా మలిచి కుట్టుకోవాలండి.
ఇలా కుట్టుకున్న తర్వాత మనం కట్స్కి ఎలా డబల్ కుట్టు వేయాలి అంటే ఇక్కడ నుంచి మనము ఎడ్జి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇక్కడ సైడ్స్కి ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే డ్రెస్ వేసుకున్నప్పుడు మనకి చంకల దగ్గర ముడత అన్నది రాకుండా ఇలా ఖర్చు కొట్టుకోవాలండి. ఉంటుంది. ఇటువైపు కూడా సేమ్ అలాగే ఖర్చు కొట్టుకోవాలి. ఇప్పుడు మనం డ్రెస్కి వెనక తాళ్ళు పెట్టుకుందాము. తాళ్ళకి మనకి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఇలా తీసేసుకొని మనకి ఎంత పొడవు కావాలో తాళ్ళు ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకోవాలి.
మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని డ్రెస్కి పెట్టేసుకోవడమే. బ్యాక్ సైడ్ మనం ఇలా, ఫ్రంట్ కాదండి బ్యాక్ మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఒక 4 ఇంచులు మార్కు చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలండి. ఇటువైపు కూడా మళ్ళీ మనము 4 ఇంచులు మార్కు చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, టాప్ ఎలా కుట్టుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు బాటమ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనము నాపా కుట్టుకోవాలి. సీదా మీద సీదాని వేసుకోవాలి. ఉల్టాలు 2 ఒక వైపు వచ్చేలా చూసుకోవాలి. ఇది సీదా కదండి, ఇది సీదా, ఇది ఉల్టా కదా, ఇటువైపు కూడా ఉల్టా వచ్చేలా చూసుకొని ఈ ఎడ్జి ముందు మనం ఇలా కుట్టు వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచేసి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం ఇలా మలిచేసుకొని మరొక కుట్టు పైనుంచి వేసుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇటు ఎడ్జి వైపు ఈ నాపాలో సగం వరకు ఇలా మలిచేసుకొని కుట్టుకోవాలి. బొందు ఎక్కించుకునే వైపు అండి ఇది. ఇలా మనము ఇటు బొందు ఎక్కించుకునే వైపు, ఇటు బొందు ఎక్కించుకునే వైపు 2 పక్కల సేమ్ కుట్టుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ పైన కోర్ లేదు కాబట్టి మనకి పీస్ ఇలా వెళ్ళిపోతుంది, పొరలు పొరలుగా కనిపిస్తుంది కాబట్టి మనం పాదం మందము ఇలా పెట్టేసి కుట్టుకోవాలి. అదే మీకు పై వైపు కోర్ వచ్చింది అనుకోండి, మీరు అలా పాదం మందము మలిచి కుట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి కోర్ రాలే కాబట్టి మనం పాదం మందం ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ మనము ఒక 1 ఇంచ్ క్లాత్ ఇలా పెట్టేసి మలిచి కుట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము లోపల బొందు ఎక్కించుకుంటాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అన్నది క్లాత్ని ఇలా మలిచి కుట్టుకోవాలండి. ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఇలా మనము బొందు కోసం ఇలా కుట్టుకున్నాం కదండి, మరొక కుట్టు కూడా 2 కుట్లు వేసుకోవాలండి. ఇలా పెట్టేసి మరొక కుట్టు వేసుకోవాలి. నాప కుట్టుకున్న తర్వాత ఈ నాపాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ని తీసుకోవాలి. ఈ పాయింట్ ఎలా తీసుకోవాలి అంటే సేమ్ మనం నాపా ఎలా వేసుకున్నామో సీదా వైపు, ఉల్టా వైపు అలాగే తీసుకోవాలి. ఇక్కడ మనం ఇంటూ మార్కు పెట్టుకున్నాం కదండి, ఇది ఉల్టా సైడ్. ఇలా పెట్టేసి ఇది సీదా సైడ్ అండి. ఈ సీదా మీద ఈ సీదా వేసుకోవాలి. ఇటువైపు ఉల్టా సైడ్ వచ్చిందండి, ఇటువైపు కూడా ఉల్టా సైడ్ వచ్చింది. ఇలా పెట్టేసుకొని కిస్తాలు జాయింటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కిస్తాలు ఎలా జాయింటింగ్ చేసుకోవాలి అంటే ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసి ఇలా జాయింటింగ్ చేసుకోవాలి.
నాపా పీస్ తీసుకోవాలండి. ఇలా నాపా పీస్ మనము నాపా పీస్ సీదా మీద వేసుకోవాలి. సీదా మీద వేసుకొని ఇప్పుడు మనం కిస్తా జాయింటింగ్ చేసాం కదండి, ఈ సీదాకి ఈ సీదాని వేసుకొని ఇలా ఇలా పెట్టేసి ఇక్కడ వరకు మనకి ఖర్చులు ఉన్నాయి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఖర్చులలో మనం కుర్చీ పెట్టుకోవాలి. ఇక్కడ వరకు సాదాగా కుట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచు క్లాత్ వదిలేసి ఇక్కడ ఖర్చులు ఉన్నాయి కదండి, ఇక్కడ నుంచి మనం కుర్చీ పెట్టుకోవాలి. కుర్చీ అన్నది మనకి ఒక 1/2 ఇంచు పెట్టుకోవాలి. ఇలా కుర్చీ పెట్టుకున్న తర్వాత మనం ఇలా పైకుట్టు వేసుకోవాలండి. ఇలా పెట్టేసి ఇలా పైకుట్టు వేసుకోవాలి. తర్వాత ఈ కిస్తా వైపు ఇలా పెట్టేసి ఇలా జాయింట్ చేసి ఇక్కడ మాత్రం రఫ్ చేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలి. ఇలా మనము కిస్తా వైపు కూడా జాయింటింగ్ చేసుకున్నాక కాల్ దగ్గర ఇలా కాళ్ళు ఉంది కదండి, ఈ కాలు దగ్గర పాదం మందం మలిచి కుట్టుకోవాలి. పాదం మందం మలిచి కుట్టుకున్న తర్వాత ఇలా వేస్ట్ పీస్ తీసుకొని ఒక 2 ఇంచులు వెడల్పుతో కట్ చేసుకోవాలి క్లాత్ని. మరొక కుట్టు వేసుకోవాలండి. మొత్తం 4 కుట్లు వేసుకోవాలి స్టిఫ్గా ఉండడానికి. మరొక కాలు వైపు కూడా మనము సేమ్ ఇలాగే కుట్టుకోవాలి.
మనకి కాలు వైపు భాగంలో ఇలా పట్టీలాగా కుట్టుకున్న తర్వాత ఇలా పెట్టేసి కాళ్ళ దగ్గర నుంచి మనం కుట్లు వేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా పెట్టేసుకొని రెండు సమానంగా ఇలా పెట్టేసుకోవాలండి. ఇక్కడ మనము 1 ఇంచ్ ఇలా పెట్టేసి ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసి ఇలా ఇక్కడ రఫ్ చేసుకొని కిస్తా కుట్టు ఉంది కదండి, ఈ కిస్తాకి ఒక 4 ఇంచులు కిందికి అనేసి ఇలా ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి పాయింట్ వేసుకున్నాక లాగినట్టు వస్తుందండి, ముడతలాగా అలా రాదు మీరు ఇలా ఖర్చు పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు మీరు మరొక కుట్టు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.